నా ప్రియమైన బిడ్డ, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థము కావడం లేదు, ఎందుకని నీవు అర్థము చేసుకోవడము లేదు. ఇప్పుడు జాగ్రత్తగా విను. నీ పొరుగు వానిని దూషిస్తావు, హేళన చేస్తావు, నిందిస్తావు, తిడతావు, కొడతావు, వేలు పెట్టి అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఎదుటివానికి చెబుతావు, సాడీలు చెబుతావు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి చిచ్చులు పెడతావు. రోజు ఇదే పని మీద ఉంటావు. నీకు మనశ్శాంతి ఉందా? నీకు నెమ్మది ఉందా? లేదు కదా. పాముకి కోరల్లో విషము ఉంటే నీకు శరీరము అంతా విషమే. విషపు మాటలు మాట్లాడతావు, విషపు సూపు చూస్తావు, అసూయతో ఉంటావు, ద్వేషముతో ఉంటావు, కుట్రతో ఉంటావు, కుతంత్రాలతో ఉంటావు, స్వార్థముతో ఉంటావు, కోపంతో ఉంటావు, విసుక్కుంటూ ఉంటావు. ఎప్పుడు చూసినా ఎదుటివారి గురించి చులకనగా మాట్లాడతావు. ఇలా ఉంటే నీవు నా రాజ్యంలో ప్రవేశించవు తెలుసా? నీకు నేను చెప్పింది ఏమిటి? నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాను కదా. మీ పొరుగువానిని శత్రువులా చూస్తావు, విరోధిలా చూస్తావు, ఇష్టము లేకుండా మాట్లాడతావు, ఇష్టమున్నట్లుగా నటిస్తావు, దొంగ ప్రేమతో చూస్తావు. నీ గురించి నాకు తెలియదా? అంతా తెలుసు. నీవు లాంటి వానివో నాకు బాగా తెలుసు. ఆదిలో చెప్పబడిన మాట నిజమే. అలాగే ఉండేవారు. ఒక చెంప మీద కొడితే కొట్టిన వానిని తిరిగి కొట్టేవారు, తిట్టిన వానిని తిరిగి తిట్టేవారు, ఏదైనా హాని చేస్తే అది తిరిగి చేసేవారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అలాగ ఉంటే నా శిష్యులని ఎవరు మిమ్మల్ని పిలవరు, చులకనగా చూస్తారు, చెడుగా మాట్లాడుతారు. కాని ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే అందరినీ ప్రేమించాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే భావముతో అందరూ కలిసిమెలిసి ఉంటేనే నా బిడ్డలని పిలవబడతారు. బైబిల్ వాక్యము చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 మరియు 44 వచనములు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు వినియున్నారు గదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించువారు కొరకు ప్రార్థన చేయుడి. గమనించుము నా బిడ్డ, ఇప్పటికైనా ఈ లేఖనాలు ప్రకారముగా జీవిస్తే నేను ఈ భూలోకములో నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. అప్పుడు నా రాజ్యములో ప్రవేశిస్తావు. ఆమెన్.